అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు ఖాజా. ఏం చేస్తుంటారు మీరు? ఎలక్ట్రీషియనా? ఇగో రిపేర్ చేస్తున్నాం చూడు. ఏ ప్రభుత్వం వచ్చినా రిపేరే. ఎవడు పీకి ఇచ్చేది ఏం లేదు అన్న. నేను ఏం లేదు, సరే ఒకళ్ళు ఇస్తారా లేదా అనేది మనం మన మన ఎలాగ మన కష్టం మనం చేసుకోవాల్సిందిలే. కానీ అన్నప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఏంటన్నా ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరికి గెలవచ్చు అన్న, ఎవరైనా గెలవచ్చు, దానికి చెప్పలేం. మెజార్టీ ఎవరిది ఉంటే వాళ్ళు గెలవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ గెలవచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది, ఇప్పుడు స్టేట్లో కాంగ్రెస్ గెలిచింది కదా, దాన్ని తప్పించి గెలవచ్చు, కాంగ్రెసే గెలవచ్చు ఎంపీ ఎలక్షన్లో. ఈ మన సికింద్రాబాద్లో ఈసారి ఎవరికి అవకాశం ఉంది చెప్పలేము. నా కాంగ్రెస్ అయినా గెలవచ్చు, బీజేపీ అయినా గెలవచ్చు, ఇద్దరు ఇట్లా చెప్పలేము. ఉందా నాకు వేస్తే ఎవరికి వేసేయాలని బాగా అనిపిస్తలేదు. ఇప్పుడు ఎవరికి ఏవద్దు, నోటాకి వేయాలనిపిస్తుంది నాకు. ఎవరు ఏ ప్రభుత్వం ఏం చేస్తలేదు కాబట్టి నోటాకి వేయాలనిపిస్తుంది. ఒకసారి అందరు ప్రజలు మొత్తం నోటాకి వేస్తే దేశం బాగుపడుతుంది, కరప్షన్ పోతుంది, అంతా పోతాయి. ప్రజాప్రతినిధి వద్దు, వేస్ట్. అది ఉండే అన్ని కరప్షన్ అయిపోతుంది. మరి ప్రభుత్వం ఇది కాదన్నా, అప్పుడు ఏమవుతుంది, ప్రజాపాలన పోతుంది, ప్రజాపాలన ఏమొస్తుంది, గవర్నర్ పాలన వస్తుంది. అప్పుడు ఉండదు కదా, ఈ కరప్షన్లు ఉండవు కదా. ఒకసారి నోటాకి వేసామంటే రాజకీయ నాయకులకు అందరికీ తెలుస్తుంది, ప్రజలు వేస్తే. సరే, నాది ఎలాగా జరగదు. సరే, మీ ఇప్పుడు చెప్తున్నా కదా, నాకు అదే చెప్తున్నా కదా. ఇంకా నా నోటాకి వేస్తే బాగుంటుంది అంటున్నాను. ఇప్పుడు కిషన్ రెడ్డి ఉన్నాడు, కిషన్ రెడ్డి ఇప్పుడు అయిపోయింది కదా, రిజన్ అయిపోయింది కదా ప్రజెంట్. కాంగ్రెస్ నుంచి దాని నాగేంద్ర ఉన్నాడు. అదే అన్న, ఇప్పుడు ఇంకా ఎవరికి వేస్తానని చెప్పలేను నేను ఎట్లా చెప్తా? ఇప్పుడు నిన్ను ఎవరికి వేస్తావు నేను అడగట్లేదు, ఎవరు గెలిస్తే బాగుండదు. నేను ఏం చెప్తాను, ఎవరు గెలిస్తే బాగుండదు, ఎవరు గెలిచినా బాగుండదు, ఎవరు గెలిచినా బాగుండదు, అంతే. ఎవరు గెలిచినా బాగుండదు. థ్యాంక్ యూ.